హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొకసారి నా సంకీర్తన ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మన కర్ణాటక సంగీత పద్ధతిలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. ఆ 72 మేళకర్త రాగాల నుంచి కొన్ని వేల జన్య రాగాలు ఏర్పడినాయి. ఈ రాగాలలో ఏ రెండు రాగాలు తీసుకొని పోల్చి చూడండి, ఒకదానికొకటి సంబంధం ఉండదు, ఒకదానికొకటి పోలిక ఉండదు. రెండు రాగాలకు ఏదేని ఒక స్వరస్థానంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు హరికాంబోజి, శంకరాభరణ రాగం. రెండు రాగాల్లోనూ సప్తస్వరాలు ఉన్నాయి. కానీ హరికాంబోజి రాగంలో కైసిక నిషాదం వస్తే శంకరాభరణ రాగంలో కాకలి నిషాదం వస్తుంది. అలాగే శంకరాభరణ రాగానికి కళ్యాణి రాగానికి పోల్చి చూస్తే శంకరాభరణ రాగంలో శుద్ధ మధ్యమము, కళ్యాణి రాగంలో ప్రతి మధ్యమము వస్తుంది. ఈ విధంగా 72 మేళకర్త రాగాలు, కొన్ని వేల జన్య రాగాలు ఏర్పరిచినారు. మరి ఎంతో నిశ్చితంగా, ఖచ్చితంగా, ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి తప్పులు లేకుండా తమకున్న అపారమైన సంగీత విషయ పరిజ్ఞానంతో, అపారమైన ఆలోచన శక్తితో, ఎంతో మేధస్సుతో, చిన్న చిన్న మార్పులతో ఇన్ని రాగాలు సృష్టించి మనందరికీ పరిచయం చేసిన ఆ మహా విద్వాంసులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎందుకో మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే ఈనాటి వీడియోలో కూడా అటువంటి 3 రాగాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 రాగాలలో స్వరాలన్నీ ఒకే విధంగా ఉన్నా ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క స్వరస్థానంలో తేడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈనాటి వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈనాటి వీడియో గురించి మాట్లాడుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ 3 రాగాల గురించి వివరించే ముందు మరొక్కసారి షోడశ స్వరస్థానములు లేదా 16 స్వరస్థానముల గురించి చెప్పాలనుకుంటున్నాను. మీలో చాలామందికి ఇవన్నీ తెలుసు, కానీ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వారి కోసం నేను ఈ విషయాలను చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనకున్నది 12 స్వరస్థానాలు. అంటే షడ్జమము, రీవల్ శుద్ధ రిషభము, రీతు చతుర్షక రిషభము, ఘాటు సాధారణ గాంధారము, గాత్రి అంతరగాంధారము, శుద్ధ మధ్యమము మావల్, మాటు ప్రతిమధ్యమము, పంచమము దావం శుద్ధ దైవతము, తర్వాత దాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, నీత్రి కాకలి నిషాదం. ఇవి మనకున్న 12 స్వరస్థానాలు. కానీ వీటికి అదనంగా మరొక 4 స్వరస్థానాలు అంటే రిషభము, గాంధారము, దైవతము, నిషాదము. ఈ 4 స్వరాలలో 4 స్వరస్థానాలు అదనంగా వస్తాయి. ఒక్కసారి ఈ డయాగ్రామ్ను మీరు పరిశీలించారంటే అదనంగా వచ్చే ఆ 4 స్వరస్థానాల గురించి మీకు బాగా అర్థమైపోతుంది. అంటే రీటు చతుశ్రుతి రిషభం స్థానంలో కొన్ని రాగాలలో గావన్ అంటే శుద్ధ గాంధారం వస్తుంది. అలాగే ఘాటు స్థానంలో రీత్రి షట్శ్రుతి రిషభం వస్తుంది. అలాగే దాటు స్థానంలో చతుశ్రుతి దైవతం స్థానంలో నీవన్ అంటే శుద్ధ నిషాదం వస్తుంది. అలాగే నీటు స్థానం అంటే కైసిక నిషాదం స్థానంలో దాత్రి అంటే షట్శ్రుతి దైవతం వస్తుంది. సో ఫ్రెండ్స్, 12 స్వరస్థానాలలో అదనంగా వచ్చే 4 స్వరస్థానాల గురించి మీకు బాగా అర్థమైందనుకుంటాను. దయచేసి ఈ 4 స్వరస్థానాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని రాగాలలో ఈ స్వరస్థానాలు కూడా వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అసలైన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? మొట్టమొదటిగా భూపాలం రాగము లేదా భూపాల రాగము అని అంటారు. ఈ రాగము 8వ మేళకర్త రాగమైనటువంటి హనుమతోడి రాగం యొక్క జన్య రాగము. ఈ రాగంలో మధ్యమము తర్వాత నిషాదము వర్జితం అన్నమాట. ఈ 2 స్వరాలు మధ్యమము నిషాదము ఉండవు.
ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు సరి గ పద సా సా గ ప గ రి సా సరి గ పద సా సా గ ప గ రి సా. షడ్జం రీవం శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, పంచమము దావం శుద్ధ దైవతము, తర్వాత తారాస్థాయిస. 1 2 3 4 5 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఆరోహణలో అవరోహణలో ఇది ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము అంటారు. ఈ రాగము చాలా శుభప్రదమైన రాగము, అంతేకాకుండా ఉషోదయ రాగముగా వర్ణింపబడుతూ ఉంది. ఈ రాగంలో ఎక్కువగా శ్లోకాలు, జానపద గీతాలు, తర్వాత కథాకళి రూపకాలలో వాడే గీతాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది. హిందుస్థానీ సంగీత పద్ధతిలో ఈ రాగానికి సరిసమానమైనటువంటి రాగము భూపాల్ తోడి అని తెలుస్తూ ఉంది. మరి ఈ రాగంలో కూడా ఎక్కువగా కృతులు, కీర్తనలు, స్వాతి తిరునాల్ గారి కీర్తనలు, తర్వాత ముత్తుస్వామి దీక్షితులు గారి కీర్తనలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. మరి మొట్టమొదటి రాగం గురించి అర్థమైందనుకుంటాను. ఇక రెండవ రాగము రేవగుప్తి రాగము. రేవగుప్తి రాగము 15వ మేళకర్త రాగమైనటువంటి మాయా మాళవ గౌడ రాగం యొక్క జన్య రాగము. ఈ రాగంలో కూడా మధ్యమము, నిషాదము, వర్జితము కేవలం 5 స్వరాలు మాత్రమే ఉంటాయి ఆరోహణలో అవరోహణలో. అందుకే ఈ రాగాన్ని కూడా శుద్ధ ఔడవ రాగము అని చెప్తారు. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు సరి గ పద సా సా గ ప గ రి సా. షడ్జమము రీవం శుద్ధ రిషభము, గాత్రి అంతర్గాంధారము, పంచమము దావం శుద్ధ దైవతము, తర్వాత తారాస్థాయిస. 1 2 3 4 5 ఈ 5 స్వరాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని ఆరోహణలో అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని శుద్ధ ఔడవ రాగము అని చెప్తారు. హిందుస్థానీ సంగీత పద్ధతిలో ఈ రాగానికి సరిసమానమైనటువంటి రాగము బిబాస్ అని తెలుస్తూ ఉంది. ఇది కూడా ఒక ఉషోదయ రాగము. ఈ రాగంలో కూడా త్యాగరాజు గారి కీర్తనలు, అన్నమయ్య గారి కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితుల గారి కీర్తనలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, రెండవ రాగం గురించి కూడా మీకు అర్థమైపోయింది అనుకుంటాను. మొదటి రాగానికి రెండవ రాగానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చివరగా మూడవ రాగము. మూడవ రాగం ఏమిటో ఈ పాటకి మీరు అందరూ ఊహించే ఉంటారు. ఆ రాగము మోహన రాగము. మోహన రాగము 28వ మేళకర్త రాగమైనటువంటి హరికాంబోజి రాగం యొక్క జన్య రాగము. ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి రాగము, ఉషోదయ రాగము. ఈ రాగాన్ని హిందుస్థానీ సంగీత పద్ధతిలో భూప్ లేదా భూపాలి అని అంటారు. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాం. సరి గ పద సా సా గ ప గ రి సా. షడ్జమము రీతు, చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, పంచమము దాటు, చతుశ్రుతి దైవతం. 5 స్వరాలు ఉంటాయి కాబట్టి ఆరోహణలో అవరోహణలో 5 స్వరాలు ఉంటాయి కాబట్టి ఈ రాగాన్ని శుద్ధ ఔడవ రాగము అని చెప్తారు. మామూలుగా కర్ణాటక సంగీత పద్ధతిలో గాత్ర సంగీతము, వాద్య సంగీతము నేర్చుకునే వాళ్ళకు ప్రారంభ గీతమైనటువంటి వరవీణ మృదుపాణి అనే గీతాన్ని ఈ రాగంలోనే నేర్పిస్తారు. అంతేకాకుండా చాలా ప్రసిద్ధమైన వర్ణం ఉంది, నిన్ను కోరి అనే వర్ణము. ఆ వర్ణం కూడా ఈ రాగంలోనే ఉంది.
అంతేకాకుండా చాలా సినిమా పాటలు, కీర్తనలు, కృతులు అన్నీ చాలా ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందిన రాగము. సో ఫ్రెండ్స్, ఇవి నేను చెప్పదలుచుకున్న 3 రాగాల గురించి. ఈ 3 రాగాలు ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధాలు ఉన్న రాగాలు. అప్పుడప్పుడు మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే రాగాలు. ఎందుకంటే అన్నిట్లోనూ సరిగపదస సదపగరిస ఈ 5 స్వరాలే ఉంటాయి. ఔడవ రాగాలు కాబట్టి 5 స్వరాలే ఉంటాయి. కేవలం ఒక్క స్వరస్థానం మారితే చాలు, ఆ రాగం యొక్క పేరు, రూపము మారిపోతుంది. అందుకే ఈ 3 రాగాలపైన నేను ప్రత్యేకంగా వీడియో చేసి ప్రజెంట్ చేస్తున్నాను. దయచేసి ఈ 3 రాగాలను బాగా సాధన చేయండి, మీ సంగీత జ్ఞానాన్ని పెంచుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.